వైక్యూ బిజినెస్ కు స్వాగతం. రిచెస్ట్ పర్సన్స్ బెజోస్ ను వెనక్కి నెట్టిన ఎలిసన్ రీసైకిల్ తో 15 టన్నుల ఉక్కు టాటా స్టీల్. ఇక వివరాలకు వెళ్దాం. టాటా స్టీల్ ఉక్కు ఉత్పత్తిలో కొత్త మైలురాయి వైపు అడుగులు వేస్తుంది. రీసైకిల్ చేసిన తుక్కు ద్వారా రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో 10 నుంచి 15 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. ఈ ప్రణాళిక ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా టాటా స్టీల్ తన వంతు సహకారం అందించనుంది. ఉక్కు తయారీలో కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా కంపెనీ కృషి చేస్తుంది. భారత్, యూకే, నెదర్లాండ్స్, థాయిలాండ్స్ లో కలిపి 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్ 30.32 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 40 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని టాటా స్టీల్ ఇస్తుంది. ఈ లక్ష్యాలతో పాటు టాటా స్టీల్ తన ఉత్పత్తి ప్రక్రియలను మరింత సమర్థవంతంగా, పర్యావరణ హితంగా మార్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంది. రీసైక్లింగ్ ద్వారా ఉక్కు ఉత్పత్తి పెంచడం ద్వారా సుస్థిర అభివృద్ధికి బాటలు వేస్తూ పరిశ్రమలో ముందంజలో ఉండాలని భావిస్తుంది. రిచెస్ట్ పర్సన్స్ బెజోస్ ను వెనక్కి నెట్టిన ఎలిసన్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో సంచలన మార్పు. ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్, అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం 2043 బిలియన్ డాలర్ల సంపదతో ఎలిసన్ రెండవ స్థానంలో నిలిచారు. ఇది బెజోస్ కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. జెఫ్ బెజోస్ 227 బిలియన్ డాలర్ల సంపదతో ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. గత 8 ఏళ్లుగా రెండో స్థానంలో కొనసాగిన బెజోస్ ఈసారి ఈ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. మరోవైపు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ 239 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే అగ్రస్థానంలో మాత్రం ఎలాన్ మస్క్ దూసుకెళ్తున్నారు. 407.3 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జాబితా మరోసారి ప్రపంచ ధనవంతుల మధ్య గట్టి పోటీని స్పష్టం చేస్తుంది. పబ్లిక్ ఇష్యూకు పైన్ ల్యాబ్ ప్రముఖ మర్చెంట్ పేమెంట్స్ మరియు లెండింగ్ ప్లాట్ఫామ్ అయిన పైన్ ల్యాబ్స్ త్వరలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 6,000 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ కోసం సెబీకి అనుమతి కోరుతూ ఈ నెలాఖరులోగా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించనుంది. ఈ ఐపీఓతో పైన్ ల్యాబ్స్ తన వ్యాపార విస్తరణకు మరింత ఊపు తెచ్చే అవకాశం ఉంది. ఈ ఐపీఓ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పైన్ ల్యాబ్స్ పలు ప్రముఖ బ్యాంకులను మర్చెంట్ బ్యాంకర్గా నియమించింది. యాక్సిస్ క్యాపిటల్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ మరియు సిటీ వంటి సంస్థలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. కంపెనీ విలువను మార్కెట్ విశ్లేషకులు 34,000 కోట్ల నుంచి 42,500 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. పైన్ ల్యాబ్స్ భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందు వరుసలో ఉంది. ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులతో కంపెనీ తన సేవలను మరింత విస్తరించి సాంకేతిక ఆవిష్కరణపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే నిజమైతే భారత్ కు భారీ జాక్పాట్. భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త. అండమాన్ సముద్రంలో భారీ చమురు నిల్వలు కనుగొనే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ అండమాన్ సముద్రంలో దాదాపు 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను కనుగొనేందుకు చేరువలో ఉన్నామని వెల్లడించారు. ఈ ప్రయత్నాలు సఫలమైతే భారత్ కు ఇది ఒక భారీ జాక్పాట్ గా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ముడి చమురు దిగుమతిలో 3వ స్థానంలో ఉన్న భారత్ ఈ దిగుమతుల కోసం భారీగా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేస్తుంది. అటువంటి తరుణంలో అండమాన్ సముద్రంలో చమురు నిల్వల కొనుగోలులో దేశ ఆర్థిక చిత్రాన్ని మార్చివేయగలదని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న 3.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇది దేశ విదేశీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చమురు నిల్వల కనుగొనుగోలు భారత్ కు ఎంతో కీలకమైన అడుగు. ఇది నిజంగా జరిగితే దేశం శక్తి రంగంలో స్వస్థరాల తత్వం సంతరించుకోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు, మౌలిక సౌకర్యాల అభివృద్ధి వంటి రంగాల్లో కూడా గణనీయమైన పురోగతి సాధించవచ్చు. ఈ జాక్పాట్ భారత్ ను ఆర్థిక మహాశక్తిగా నిలబెట్టే దిశగా మరో అడుగు వేస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.